ఈరోజు మనం చూసుకుంటుంటే చాలామంది ఏం చెప్తున్నారంటే యేసుప్రభు నిజంగానే స్వస్థత చేస్తాడా, యేసుప్రభు దెయ్యాలు వదిలిస్తాడా. ఇప్పుడు చూడండి, మీరు ఎంతోమంది ట్రోల్స్ చేస్తున్నారు, అదే రకంగా చాలా అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు అన్ని రకాలుగా. దానికి తగ్గట్టే కొంతమంది కూడా ఇలాగే తయారవుతున్నారు. సో నేను ఎవరిని తప్పు అంటలేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒక మనిషి తప్పు చేసిన దానివల్ల, ఎవరో ఒక మనిషి ఇలా చేసిన దానివల్ల మీరు ఆ సమాజాన్ని తప్పు అనడం చాలా తప్పు. ఇప్పుడు యేసుప్రభుని మీరు తప్పని అనకూడదు. ఎవరో లాయర్ వల్ల, డాక్టర్ వల్ల ఎవరో చెడిపోయారు, ఎవరో కరప్ట్ అయ్యారు అనుకుని, ఎవరో లంచుకుండయ్యారని చెప్పేసి ఆ సమాజాన్ని, ఆ వ్యవస్థని మీరు తప్పుపడటం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు అలా తయారవుతున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, దానివల్ల చెడ్డ పేర్లు వస్తున్నాయి. మీరు అలా కామెంట్ పెట్టడం, ఈరోజు మీరు ఒక మతాన్ని, ఒక నిజాన్ని మీరు ఏం చేస్తున్నారంటే అసభ్యంగా మాట్లాడటం వల్ల అది చాలా బాధాకరంగా మారుతుంది. ఈరోజు యేసుప్రభు దెయ్యాలు వదిలిస్తాడు, స్వస్థత చేస్తాడు. ఈరోజు హైందవుల్లో కూడా ఎంతమంది గుళ్ళకి వెళ్ళట్లేదు, దర్గాలకు వెళ్ళట్లేదు, స్వస్థతలు జరగట్లేదా? ఎందుకు జరుగుతున్నాయి? అది మనకున్న నమ్మకం. ఈరోజు చూడండి, ఒక వ్యక్తి ఒక దానికి వెళ్ళినప్పుడు నాకు ఇలా రోగం వచ్చింది పోయింది అని అన్నప్పుడు ఒక వ్యక్తికి చెప్తాడు, ఇదిగో ఇక్కడికి రాయా రోగాలు పోతాయి అంటే, ఒకళ్ళు నమ్మకంతో అక్కడికి వస్తారు, వచ్చినప్పుడు 1-2 సార్లు చూస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. అది ఈ వ్యక్తి 10 సార్లు 15 సార్లు ప్రయత్నించినా కానీ 16 సార్లు అయింది. ఎందుకు 10-15 సార్లు ప్రయత్నించాడు? ఎందుకంటే నమ్మకంతో కాదండి, విశ్వాసంతో. ఈరోజు దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి ఎంత జరగదు అని చెప్పినా మనం ఎందుకు అక్కడికి వెళ్తా అంటే విశ్వాసం, నా దేవుడు నాకు చేస్తాను. 16 సార్లు 20 సార్లు అయినా కానీ ఆ విశ్వాసం కోల్పోలే. అందుకని ఆ విశ్వాసమే యేసుప్రభు అందుకని బైబిల్ చెప్తాడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, అయ్యా నీ విశ్వాసం అని. ఎంతో గొప్ప చావు బతుకులోని లేపారు, ఎన్ని జరిగినాయి. మీరు చూడండి, మన క్రిస్టియన్లోనైనా ఇక మిగతా చోట్ల కూడా జరగట్లేదా? జరుగుతున్నాయి. అయినా కానీ ఎందుకు హైందవులు కూడా చాలా మంది తప్పులు చెప్తున్నారు, క్రైస్తవులు తప్పులు చెప్తున్నారు, ముస్లింస్ తప్పులు చెప్తున్నారు, అయినా కానీ ఎందుకు ఇంకా మనం వెళ్తున్నాం? ఎందుకంటే మనకి దేవుడి మీద విశ్వాసం బట్టి, నమ్మకం మనుషులు పెడితే వస్తుంది, తీస్తే పోతుంది, కానీ విశ్వాసం మనంతట మనకి దేవుడి మీద వస్తుంది. అది మళ్ళీ మనకి ఎప్పుడు పోదు, అది మనంతట మనకే పోవాలన్నమాట దేవుడి మీద. అలా ఉన్నప్పుడు మీరు దయచేసి క్రైస్తవత్వాన్ని కానీ వేరే మతాన్ని కానీ తిట్టడం, యేసుప్రభు ఎప్పుడు వేరే మతాలు తిట్టమని చెప్పలేదు. యేసుప్రభు ఎప్పుడు వేరే మతాల నుండి మీరు కన్వర్ట్ చేయండి, మత మార్పిడి చేయండి, యేసుప్రభు ఏదో చెప్పలేదు. నిజాన్ని చాటండి, మంచి సువార్తను చాటండి. ఈ మంచివాడు తెలుసుకొని ఇది నిజం అనుకుంటే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతే యేసుప్రభు చెప్పింది. అంతేగాని మత మార్పిడి చేయండి, ఎదుటోళ్ళు తిట్టండి, వాళ్ళు తప్పులు చూపించండి, ఏలు పెట్టి చూపించండి, లేకపోతే తప్పులు ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇంకా రోడ్డు మీద పడేయండి, వాళ్ళు ఎండి ఆరేయండి, ఏ రోజు చెప్పలేదు. బైబిల్లో ఏ రోజు ఆ మాట చెప్పలేదు. బైబిల్ అది సొంత ప్రయత్నాల వల్ల, వాళ్ళ సొంత ప్రయోజనాల వల్ల వాళ్ళు చేస్తున్న విషయాల వల్ల యేసుప్రభు పేరు పొంది. దయచేసి మీరు యేసుప్రభు పేరుని తిట్టొద్దు, అదే రకంగా అసభ్యకరంగా మాట్లాడొద్దు. అది మనందరికీ చెడు. ఎందుకంటే దేవుడు ఎవరికైనా దేవుడే కదా.